Well, it's good to be with everybody in India this evening. భారతదేశపు ప్రజలందరితో కూడా మరి కలిసి ఉండడము ఎంతో సంతోషంగా ఉంటూ ఉన్నది. And we're still running into some internet issues, but hopefully we can get through this class. మన దగ్గర ఉన్నటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల నేను ఎక్కువ మందిని ఎవరిని కూడా అందులోనికి రానివ్వలేదు. దాన్ని మీరు మరలా ఇది వీడియో రూపంలో మీరు అందరూ కూడా వినగలుగుతూ ఉంటారు. Now, if Jaya starts to experience problems, we're going to stop. ఒకవేళ కానీ జయ విషయంలో ఇంటర్నెట్ కనెక్షన్ సమస్య వచ్చినట్లయితే దాన్ని మేము ఆపివేస్తా ఉంటాము. Because it is so important that you hear what I have to say in this class. నేను ఈ రోజు చెప్తున్న ప్రతి క్లాసు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి తరగతి అయి ఉన్నది. అందును బట్టి మీరు జాగ్రత్తగా వినాలనేదే నా ఆశ అయి ఉన్నది. All right, so we are in Matthew chapter 24. మనమందరము కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయములో మనం ఉంటూ ఉన్నాం. Jesus is prophesying about what is going to happen. యేసు ప్రభు వారు ఏం జరగబోతుంది అనే విషయము గురించి ఆయన ప్రవచనాన్ని తెలియచేస్తా ఉన్నారు. Should we believe the prophecy of Jesus? Yes. మనం తప్పకుండా యేసు ప్రభు వారు చెప్పినటువంటి ప్రవచనాన్ని మనం వినే రీతిగా మనం ఉండాలి. So from verse 6, he starts to tell his disciples about the very last days. ఇక్కడ 6వ వచనాన్ని మనము జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అందులోని అంత్యకాలములో జరుగుతున్న సంఘటనల గురించి ఇక్కడ కనబడతా ఉన్నది. And the first thing he talks about is the beginning of birth pains. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిది మనం చూసుకున్నట్లయితే ప్రసవ వేదనలు అనేవి మనము తెలుసుకుంటూ ఉన్నాం. Now it's a time, but we don't know how long this time is. అది సమయము ఎంత సమయం పడుతుంది ఒక వ్యక్తి ప్రసవించడానికి అనేది నేను ఎక్కువగా చెప్పలేను కానీ but it's definitely the beginning of things that start to happen that mark his second coming is near. ఎందుకోసం అంటే అది ప్రారంభమయ్యేటప్పుడు ఎప్పుడు వరకు ముగింపులోనికి వస్తాయో నాకు మాత్రం తెలియదు కానీ అది మాత్రం ప్రారంభమైందా రెండవ రాకడ ప్రారంభమైనట్లే. But we do know there will be a time. How many years? I don't know. But it could be 10 years. It could be 20 years. I don't know. అసలు ప్రసవ వేదన ప్రారంభమయ్యేటప్పుడు అంటే ఈ రాకడ సమయం గురించి ప్రారంభమయ్యేటప్పుడు ఎన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల 5 సంవత్సరాల 6 సంవత్సరాల అనే విషయము నాకే మాత్రం కూడా తెలియదు. But this is the beginning, which consists of wars and rumor of future wars. మనం మాత్రం ఎప్పుడైతే అంత్యకాలపు ఈ ప్రవచనము జరుగుతున్నప్పుడు మన యుద్ధముల గురించి వింటా ఉంటాం, యుద్ధ సమాచారాన్ని మనం ఉంటూ ఉంటాము. There will be famine in the land, a disruption of the food supply. ఎందుకోసం అంటే భూమి మీద మన కరువును వింటూ ఉంటాము, ఆహారం గురించి అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి సమయం వచ్చేస్తా ఉంటుంది. And there will be earthquakes. మన భూకంపములు జరుగుతూ ఉంటాయి. Jesus says, when you see this happening, you know that it's the beginning of birth pains. ఎప్పుడైతే ఇప్పుడు చెప్తున్నట్టు అన్నిటిని కూడా ప్రారంభం ఉంటూ ఉంటాయో అప్పుడే భూమి మీదకు శ్రమ కాలములు అనేది ప్రారంభమవుతూ ఉంటాయి. Well, in the history of mankind, we've had wars. మనము మనిషి యొక్క చరిత్రను గాని మనం చూసుకున్నట్లయితే and we're always knowing of nations in conflict with one another, and so there's rumors of future wars.
ఎందుకోసం అంటే ప్రజలందరూ కూడా ఒకరు ఒక చోట కూర్చొని వారు దేనికోసం మాట్లాడుకుంటూ ఉంటారంటే భవిష్యత్తులో జరగబోతున్న యుద్ధముల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. Right now, there's rumors of wars between North Korea and the United States, or China and the United States, Russia and the United States, and there's always rumors of wars. ఎలా వింటూ ఉంటారంటే ఎలాంటి యుద్ధ సమాచారం అంటారంటే అమెరికా దేశము ఇదిగో చైనా దేశముతో యుద్ధం ప్రారంభమవుతూ ఉన్నది, లేక అమెరికా దేశము నార్త్ కొరియా అనేటువంటి దేశముతో యుద్ధము జరుగుతూ ఉన్నదంట, జరగబోతూ ఉన్నాయంట. ఇలాంటి వాటి గురించి ప్రజలందరూ ఒకరిని ఒకరు మాట్లాడుకుంటూ ఉంటూ ఉంటారు. So that's to say that when Jesus comes back, there will be conflicts in the earth. ఎందుకోసం ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటూ ఉంటాయంటే యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చే ముందే. Or in other words, when Jesus comes back, he will not find a peaceful earth. ఒకవేళ యేసు ప్రభువారు చూసేటప్పుడు భూమి మీద ఎక్కడ కూడా సమాధానము ఉన్నది అనే విషయాన్ని వారు గ్రహించలేరు. Okay, let's continue. There are right now earthquakes happening around the world. మనము చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి దేశం అంతటా కూడా భూకంపములు జరుగుతూ ఉంటూ ఉంటాయి. But I believe that there will be an increase of the magnitude and the frequency of earthquakes. ఎలాగంటూ ఉంటాయంటే భూకంపములు ప్రారంభమవుతున్నప్పుడు అవి ప్రారంభముతో ఉండిపోవండి, అవి ఏం చేస్తూ ఉంటాయంటే క్రమేపీ కూడా అవి పెరుగుతూనే ఉంటూ ఉంటాయి. And today everything is blamed on climate change. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నటప్పుడు మనకి విషయాలను గ్రహించగలుగుతూ ఉంటాము. It's not about climate change, it's about the times that God has for the earth. ఇది ఒక ఏంటంటే క్లైమేట్ వాతావరణం ఏదో మారిపోతుంది, అదో సమయం అంతా ఇలాగ అయిపోతుంది అని మనం అనుకుంటూ ఉంటాము. అది కాదండి మనకు కావాల్సింది ఏమిటంటే అది దేవుడు వచ్చే సమయమై ఉన్నది. This climate change preaching that's going on today is nothing more than getting people fearful, and in fear a certain amount of people will control other people. ఎందుకోసం అంటే అక్కడ ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి, ఆక్రమించుకోవడానికి, ఒకరి మీద ఒకరు అధికారాన్ని కొనసాగించడానికి అలాంటి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా భూమి మీద జరుగుతూ ఉంటాయి. But then we get to this other one, famine. మనం చూసుకున్నట్లయితే కరువు అనేది చాలా ప్రాముఖ్యమైనది. Famine happens. Well, what is famine? Famine is a breakdown of the food supply. కరువు అంటే ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే ఆ కరువుకి గల కారణం ఏమిటి అంటే మనకి ఆహారము అందినటువంటి ఆ విషయము మనకు ఆగిపోతూ ఉంటది. It can be caused by natural circumstances. మనకందరికి కూడా అనుకోకుండా అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. It can be caused by lack of rain. ఎందుకోసం అంటే ఎంతో భయంకరమైనటువంటి వర్షం కూడా వచ్చేస్తూ ఉంటూ ఉంటాది. It can be caused by insect plagues. ఎందుకోసం అంటే అనుకోకుండా పెద్ద వడగండలన్నీ కూడా అక్కడ పడిపోతూ ఉంటూ ఉంటాయి. Or it can be caused by bacteria or some kind of biological dysfunction in the crops.
ఎలాగంటే మనం ఉన్న చోటంతా కూడా మన దగ్గర చెత్త వ్యర్థమైనదంతా కూడా పెరిగిపోయి అదంతా కూడా మనకి అసహ్యకరంగా సృష్టించేస్తా ఉంటాది. But right now, as we're speaking, the food supply in the United States is being affected. ఎందుకోసం అంటే ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే అమెరికా దేశములో కూడా ఆహార సమస్యలు అనేది చాలా చోట్ల వచ్చేస్తూ ఉన్నాయి. Well, are we experiencing a great drought? Are we experiencing lack of rain? No. In some places, yes, but most places, no. మనం చూసుకున్నట్లయితే ఆ పరిస్థితుల్లోని వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఏమాత్రం కూడా వర్షం పడదు. ఎందుకోసం మళ్ళీ ఎక్కడైనా పడుతుందంటే ఎక్కడా కూడా పడకుండా ఉంటాది. Are we experiencing a plague of insects or bacteria or something that is affecting it? ఎందుకోసం అంటే అక్కడున్న ప్రజలందరూ కూడా ఏదో ఒక బ్యాక్టీరియా లాంటిది వచ్చేసి అక్కడ ప్రజలందరూ అక్కడ వర్షపాతం రాకుండా అక్కడ చేసేస్తా ఉంటూ ఉంటాది. No. Then why is our food supply being interrupted? కానీ అక్కడ ఏ రకమైనటువంటిది ఆటంకము చేయకపోయినప్పటికీ కూడా మరి మనకెందుకు ఆహార సమస్య అనేది వచ్చేస్తా ఉంటాది. And they point the finger to the war between Russia and the Ukraine. ఒక్క విషయాన్ని మనం గమనించండి. రష్యాకి ఉక్రెయినియా దేశము మధ్య జరుగుతున్నప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు జరిగిన సంఘటనను మీరు ఒక్కసారి పరిశీలన చేయండి. Wait a minute. What does a war between Russia and Ukraine have to do with the United States food supply? ఇక్కడ చూస్తున్నట్లయితే రష్యాకి ఉక్రెయినియాకి యుద్ధము జరుగుతూ ఉండేటప్పుడు ఆ సమయంలో అమెరికా దేశము ఆ రెండు దేశాలకి ఆహారాన్ని సప్లై చేయడానికి ముందుకు వస్తూ ఉన్నదంట. Don't we have enough land to grow our own crops and to have a food supply for our own people? అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ అంత ఇబ్బందులుగా ఉండేటప్పుడు మనము మన సొంత ప్రజలకే మనం ఆహారాన్ని ఇవ్వలేం కదా. కానీ మనం వారందరికీ సహాయం ఎలా చేస్తాం అనుకుంటాము? And the question is, we have more than enough farms to keep our people fed. ఎందుకోసం అంటే అక్కడ ఉన్న వారందరి కోసం కూడా ఎంతో కొంత మేము దాచిపెట్టి ఉంచాము అనే విషయాన్ని గ్రహించడానికి. But our government is paying the farmers not to grow crops. కానీ మా యొక్క ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారంటే అదంతా కూడా ప్రజలకు సమస్య వచ్చేటప్పుడు ప్రజలకు బాధలు వచ్చేటప్పుడు ఎలాగైనా సరే సహాయపడాలని సగం దాచిపెడతా ఉన్నారు. I'm from the state of Kansas and we grow a lot of wheat in Kansas. నేను చాలా సందర్భాల్లో కూడా ఎలాంటి విషయాలు గుండా నేను ముందుకు వెళ్ళాను, వాటిని అనుభవించాను, నేను వాటిని చూడగలిగాను. But the government is saying, don't grow what you can grow, limit it. కానీ నాకు ప్రభుత్వం వారు ఏం తెలియచేస్తున్నారంటే మీరు ప్రతిదానికి ముందుకు వెళ్ళిపోకండి, ఎంత వరకు చెయ్యాలో అంతవరకే చేయమంటూ ఉన్నారు. Let's buy our wheat from Ukraine. మనము ఉక్రెయినియా దేశము గురించి సకల మాంసాహారాన్ని మనం కొనుగోలు చేద్దాం. We can buy wheat cheaper than what we can buy from our own farmers. అంటే మనకు దగ్గర నుంచి మనకి ఎక్కడైతే అమ్మడానికి సిద్ధపరిచినటువంటి ఆ స్థలాలన్నిటిలో నుంచి కూడా మనం ఏమి చేస్తా ఉండాలంటే కొంచెం తక్కువకి కొనుగోలు చేద్దాం అంటూ ఉన్నారు. Or why do we depend upon Chile for our oranges?
మనం ఒకవేళ కొన్నటువంటి ఓఎన్జిసి అనేటువంటి సంస్థ వారికి కూడా మనం ఏదైనా విషయాన్ని తెలియచేసిన వారుగా ఉండాలి. or Argentina for more of our meat supply, or Japan. మనము కూడా దాన్ని సప్లై చేయడమే కాదు, వారికి కూడా అవకాశం ఇచ్చి వారి ద్వారాగా కూడా మనము సప్లై చేసినట్లుగా ఉండాలి. The sovereignty of the nations is practically non-existent anymore. కానీ కొన్ని సందర్భాల్లో మనం అనేక రకంగా సహాయం చేయాలనుకుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో అవేమీ కూడా జరగవు అని తెలియచేస్తా ఉన్నాను. The world market, trying to bring the world together in one, has caused us to have these alignments of commerce that makes us dependent upon other nations. ఎందుకోసం అంటే ఒకసారి మనము సహాయము చేయడము ప్రారంభించిన తర్వాత ఒక దేశం ఎప్పుడూ కూడా ఇతర దేశాల మరొక దేశం మీదే అది ఆధారపడిపోతూ ఉంటూ ఉంటాది. So when there is a war in the Ukraine, it will affect the supply of food coming from the Ukraine. ఎందుకోసం అంటే ఒకవేళ అప్పుడు మనం దాన్ని ఆపినప్పటి నుంచి కూడా ఉక్రెయిన్ దేశం నుంచి కూడా మనము సహాయాన్ని పొందుకోవచ్చు. And so in the beginning of the birth pains, there will be places of disruption of the food supply. ఎందుకోసం అంటే ఎంతగా జరగవలసినటువంటి ఆహారం యొక్క సప్లై అంతా కూడా ఒక్కసారిగా ఆగిపోతూ ఉంటూ ఉంటాది. All going back to wars and rumors of wars. ఎందుకోసం అంటే ఇదంతా దేని గురించి అంటే యుద్ధమున గురించి, యుద్ధ సమాచారము గురించి మనము వినగలుగుతూ ఉంటాం. Conflicts between nations. ఎందుకోసం అంటే ఈ దేశముల గురించి ఈ మాటలు మనం వినవలసి వస్తూ ఉంటాది. We get offended by actions of other nations, so we say, well, if you're going to act like that, then we're going to keep back from you what you need. ఎందుకోసం అంటే మనకి ఎప్పుడూ కూడా ఏదైనా అవసరం ఉండేటప్పుడు దాన్ని వెనకకి తిరిగి తీసుకోగలను అనుకున్న వారికి మనము సహాయము చేసినట్లుగా మనం ఉండాలి. And we call that sanctions. దాన్ని మనం ఏమంటూ ఉంటాము అంటే మన ముందు ఆలోచన ప్రక్రియ అంటూ ఉంటాము. The United States is always using sanctions to try to get world leaders to conform with an idea. ఎందుకోసం అంటే భారతదేశంలో ఉండే ప్రజలందరికీ కూడా వారు ఏం చేస్తా ఉంటారంటే ఒక ముందు ఆలోచన చర్య మీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. We will deprive you and your people of this benefit until you change. ఎందుకోసం అంటే మనమందరము కూడా ఈ యొక్క బెనిఫిట్స్ అన్నిటినీ మనం పొందుకునేటప్పుడే వాటి నుంచి కూడా మనం ముందు ఆలోచన ప్రక్రియలోనికి మనం వెళ్ళగలుగుతూ ఉంటాము. And the more that you're dependent upon me, the more control that I have over you. ఎందుకోసం అంటే మనం ముందు ఆలోచన ప్రక్రియతో మొత్తం అంతా సిద్ధపరచుకున్నప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకొని మీకు నేను సహాయపడగలుగుతూ ఉంటాను. So it's basically a control, manipulation of one nation over another nation. ఎందుకోసం అంటే ఒక దేశము గురించి మరొక దేశము ఎప్పుడు కూడా ముందు ఆలోచన ప్రక్రియ అనేది ఉండాలి. And see, the sad thing of it is, the world leaders, they don't get affected. They will eat tomorrow just as good as they're eating today. వారు కొంతమంది ఏం చేస్తారంటే రేపటి దినము గురించి ఏమాత్రం అస్సేపడరు, ఈ రోజు ఎలా ఉన్నామో అలాగే బ్రతికేయాలని చూస్తూ ఉంటారు. You always have the elite that never suffers, but it's the common people that suffer.
ఎందుకోసం అంటే బాగా ఉన్నతంగా ఉన్నవారు మాత్రము ఏ విషయములో కూడా ఇబ్బందులు పడరు గాని బాగా ఆ నిరుపేదరికములో ఉండేవారు అనేక విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. Look at Venezuela, what has happened in Venezuela. Pastor, could you please repeat again? Look at what has happened in the country of Venezuela. ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒక వెలసైనటువంటి దేశములోనికి జరుగుతున్నటువంటి ఒక సంఘటన నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. They are one of the major producers of crude oil. ఎందుకోసం అంటే ఆ దేశమునకు ఒక గొప్ప నిర్మాతలుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు. But they are also communists. వారు ఎలాంటి వ్యక్తులు అంటే కమ్యూనిస్ట్ ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులై ఉన్నారు. And so sanctions have come and placed that whole country in a place of crisis. ఎందుకోసం అంటే ఒకసారి ఆ దేశాల మధ్యలోనికి ఒక ఘర్షణ అనేది వచ్చేటప్పుడు వారు అందులోనికి దిగి వారు చేస్తున్న విన్యాసం ఒకసారి మనం గ్రహించాలి. The common people don't have to eat. ఎందుకోసం అంటే వారు ఉన్నతంగా ఉన్నవారు తింటారు కానీ నిరుపేదరికంలో ఉన్న వారికి ఆహారం ఏమాత్రం కూడా కదువు ఉండదు. They have very cheap gasoline, but their food is almost non-existent. ఎందుకోసం అంటే అక్కడ గ్యాస్ తీసుకునేటువంటి వరుస క్రమము చాలా సులభంగా దొరికేస్తుంది కానీ అక్కడ ఆహారము మాత్రము ఏమాత్రం దొరకడం లేదు. Why? ఎందు నిమిత్తమని? Is not Venezuela a fertile country? Cannot they grow their own crops? ఎందుకోసం అంటే ఆ దేశంలో ఉన్న వారు అందరూ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి దాని అంటే ఆహారం గురించి కావలసిన దానిని వారు ముందు జాగ్రత్త తీసుకోలేకపోయారు. No, they chose to become part of a world community and be dependent upon other nations. అలాంటి పరిస్థితుల్లో ఆ దేశం ఏం చేస్తుందంటే మరొక దేశం మీదకి ఆధారపడము ప్రారంభించింది. And now they are suffering the consequences of sanctions. అప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ముందు ఆలోచన ప్రక్రియ లేదని చెప్పి వారు ఎంతగానో సతమతమైపోతూ ఉన్నారు. Cuba, same. అదే క్యూబా అనే దేశము కూడా అదే రకముగా ఉంటూ ఉన్నది. I could go from many countries that are suffering persecution or not persecution, sanctions. అక్కడ చాలా దేశాలు చూసుకున్నట్లయితే ముందు జాగ్రత్త చర్యలు లేక అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. And the people are suffering famine, a breakup of food supply. ఎందుకోసం అంటే ప్రజలందరూ కూడా కరువుల చేత బాధపడుతూ ఆహార ధాన్యములు లేక ఎంతో సతమతమైపోతూ ఉంటారు. Because of decisions of very few people that will never suffer. ఎందుకోసం అంటే ఎవరైతే మంచి నిర్ణయాలు తీసుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారో వారు ఏమాత్రం కూడా ఇబ్బందులు పడరండి. All right. So after the birth pains, the beginning of the birth pains, then Jesus says we come into a time of tribulation, persecution. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే భూమి మీదకు శ్రమలు అనేది వచ్చేటప్పుడే మనకి అంత్యకాలము అనేది లేక హింసించబడము అనేది జరుగుతూ ఉంటాది. He doesn't say specifically what those persecutions or tribulation is. ఇక్కడ చూసుకున్నట్లయితే అంత్యకాలము అనేది ముఖ్యంగా జరుగుతున్నటువంటి విషయం ఏమిటో మనం ఒకసారి చూడగలుగుతున్నాం. But he just says that false prophets will rise and there will be great tribulation upon God's people. ఎందుకోసం అంటే అదే కాలములో దేవుడు ప్రవక్తల ద్వారాగా దేవుని ప్రజల గురించి జరగబోతున్న సత్యాలు అన్నిటినీ కూడా ఆయన స్వరమెత్తి చెప్పగలుగుతూ ఉంటాడు. And because of that tribulation, there's an increase of lawlessness.
ఎందుకోసం అంటే మనమందరము కూడా మనలో ఉన్నటువంటి నైతిక విలువలను కోల్పోయినటువంటి వారుగా ఉంటాము. Or people living without any restraint. They're doing what they want to do. Selfishness, ఎ total ఎ selfishness. ఎందుకోసం అంటే ప్రజలందరూ కూడా వారు సరైనటువంటి సమృద్ధితో ఏమాత్రం కూడా వారు జీవించలేరు అని మనం చెప్పగలుగుతూ ఉంటాం. And because of that increase of lawlessness, people's love starts to grow cold. ఎందుకోసం అంటే వారిలో ఉన్నటువంటి ఆ యొక్క మానవ విలువలను కోల్పోతూ ప్రజలందరూ కూడా ముందుకి వెళుతూ ఉంటారు. And there's a great falling away from the faith. ఆ సమయంలో చూసుకుని ఎవరైతే ఒక గొప్ప విశ్వాసము చేత వారు ముందుకు వెళతారో వారికి ఒక గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. Which is called the apostasy, the great falling away. ఎందుకోసం అంటే వేషధారణ విడిచిపెట్టేసి నిజమైన విశ్వాసములోనికి ముందుకు నడిచిన వారికి. And then we see that during this time, the gospel of Jesus Christ is preached around the whole world. ఎందుకోసం అంటే ఈ సందర్భాల్లో రాబోతి కల్లా సువార్త యావత ప్రపంచం అంతా కూడా సాటించబడుతూ ఉంటూ ఉంటాది. That doesn't mean everybody is going to believe what they hear. కానీ ఇప్పుడు జరగబోతున్న ప్రతి విషయమును గురించి ఆల్రెడీ విని ఉంటారు కాబట్టి అప్పుడున్న ప్రజలందరూ కూడా వాటిని తెలుసుకోగలుగుతూ ఉంటారు. But the gospel has got to be preached to hold them accountable before God. యేసుక్రీస్తు దేవునికి ముందుగానే ఇక సువార్త అన్ని చోట్ల కూడా అది స్థాపించబడతది, అది చెప్పబడుతూ ఉంటాది. And then it says, the one who endures all the tribulation, the falling away, the one that overcomes will be saved. ఎందుకోసమైతే ఎవరైతే ఆ సువార్తను అంగీకరించి ఉంటారో ఈ యొక్క వచ్చినటువంటి సమస్యలన్నిటి ప్రసవకాల సమస్యలన్నిటినీ కూడా ఆయన జయించగలుగుతారో వారు రక్షించబడతారు అని తెలియజేయబడుతుంది. And then Jesus says, and then the end will come. అప్పుడే ఎప్పుడైతే యావత్ ప్రజలందరూ కూడా అది క్రీస్తు సువార్తను అంగీకరిస్తారో అప్పుడే అది అంత్యకాలము అనేది వస్తూ ఉంటాది అని. So what he has done, he has given a big, broad picture of the last days. ఎందుకోసము ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద పెద్ద అన్నిటికీ కూడా నేను ఎందుకు ఇంత ఒక పిక్చర్ తెలియచేస్తానంటే అంత్యకాలం అనేది ఎలాగ ప్రారంభమవుతుందో అది మనకు కనబడతా ఉన్నది. And then in verse 15, he gets out the magnifying glass. మనము 15వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అది ఎలా చూడగలుగుతూ ఉంటామంటే ఇక్కడ రాయబడుతూ ఉన్నది అది ఒక అద్దం రూపంలో మనం ఎలా చూడగలుగుతూ ఉంటాం అంటే ఒక అద్దం చూడడానికి అలా చూస్తూ ఉంటాం అన్నమాట. He says, come, let's get a closer look at this tribulation. యేసయ్య మీరు వచ్చి ఏమంటాడు దగ్గర నుంచి కూడా ఇలా చూడగలుగుతూ ఉంటాం మనందరం కూడా. I'm talking about the tribulation, but we have to understand now the details of the tribulation. ఎందుకోసం అప్పుడు అంత్యకాలమును గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండగలుగుతూ ఉంటాము. So look at verse 15. Therefore, దయచేసి 15వ వచనాన్ని చదువుకుందాం. Therefore, seeing the big picture, when you will see something happen. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క పట్ట అంశం అంతటినీ కూడా మనం చూసినట్లయితే ఒక విషయం జరగబోతా ఉన్నది.
In this time of tribulation, you will see. You will see. ఈ యొక్క జరుగుతున్న అంత్యకాల సమస్యలు అన్నిటినీ కూడా మనము స్పష్టంగా చూడగలిగిన వ్యక్తులుగా మనం ఉంటాము. Now let's focus in on what we're going to see. కానీ ఏం చూస్తాము అనే విషయాన్ని ఒకసారి మనం చూసుకుందామండి. What is it that we're going to see? మనం ఇక్కడ ఏం చూస్తూ ఉన్నామండి? ఇక్కడ ఏం చూస్తూ ఉన్నాము? This is very important that we see this. ఇక్కడ Then you చాలా will see ప్రాముఖ్యమైనటువంటిది. the abomination of desolation. The abomination of desolation. ఇక్కడ అబామినేషన్ అంటే అక్కడ జరుగుతున్న సంఘటనకు దానికి పరిపూర్ణ వివరణను మనము చూడగలుగుతూ ఉంటాము. There is an abomination, something that God so rejects. He gets so angry at. అబామినేషన్ అంటే అర్థం ఏమిటంటే దేవుడు మన పట్ల ఏమైనా కోపముగా ఉన్నాడా అని మనం అనుకుంటూ ఉంటాము. It's an event that happens on the earth. అలాంటివన్నీ కూడా ఆ కోపాగ్నిము చేత రాయబడుతున్నవన్నీ జరగవలసినవి మన నేత్రాల ద్వారా మనం చూడగలుగుతూ ఉంటాం. All right, now hear this. Jesus says, this is what the prophet Daniel spoke about. ఇవన్నీ కూడా యేసు ప్రభువారు ఏమంటున్నారు తెలుసా? ఇవి నేను కొత్తగా చెప్పినవి కాదయ్యా, దానియేలు ప్రవక్త ఏమి చెప్పాడో అది ఇక్కడ రాయబడుతుంది అంటూ ఉన్నాడు. So when Jesus says that, what he does, he gives a validity to the vision that Daniel had many years prior. ఎందుకోసం అంటే ఇప్పుడు జరుగుతున్నవి అన్నీ కూడా దానియేలు అనేక సంవత్సరాలు ప్రార్థన చేయగా దేవుడు దానియేలుకు చూపించినటువంటివి, దానియేలుకు జరగబోతున్న సంఘటనలన్నీ కూడా దానియేలుకు చూపించినటువంటివి ఇవి మనకు కనబడతా ఉన్నాయి. So Jesus is saying the vision that Daniel had was authentic. It was from God. ఎందుకోసం అంటే దానియేలు అంటున్న మాటని జరుగుతున్నవి అన్నీ కూడా అయ్యో భూమి మీదకి రాబోతుకి దేవుడు రెండవ రాకడ అది సమీపముగా ఉన్నదని తెలియజేస్తా ఉన్నాడు. What the prophet Daniel saw, you need to pay much attention to. ఎందుకు దానియేలు ప్రవక్త ఏ విషయాన్ని అయితే తెలియచేస్తూ ఉన్నాడో వాటిని విషయములో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియచేస్తా ఉన్నాడు. So we need to think, wow, then I need to understand Daniel. కొంతమంది ఏమనుకున్నారు, అరే నేను చూసినట్లయితే దానియేలు ఈ గ్రంథం గురించి అర్థం చేసుకున్నానే అంటూ ఉంటారు. If I don't understand the book of Daniel, I'm going to miss this. ఎందుకోసమని దానియేలు ఏ రకముగా అయితే అర్థం చేసుకొని నేను కూడా అలా అర్థం చేసుకొని దాన్ని ఏ మాత్రం కూడా వదులుకోను అని అంటూ ఉంటారు. Okay. So guess where we need to go? అందుని బట్టే మనం తప్పకుండా వెళ్ళాలి, వాటిని అర్థం చేసుకోవాలి. ఆమేన్. After we get done here, we're going to go to the book of Daniel. మనము ఇవన్నీ నేర్చుకోవాలి అనుకుంటే మనం దానియేలు గ్రంథములోనికి వెళ్ళాలి. ఆమేన్. And we're going to start putting these pieces together. ఇప్పుడు ఉంటున్నటువంటి ఈ యొక్క పీసులన్నిటిని కూడా
ఒక చోటకి కలపడానికి మనం ప్రయత్నం చేద్దాం. All right, but now let's go back to Matthew 24. There's something else here. ఇక మరలా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయములో ఒక ముఖ్య విషయాన్ని మనం చూసుకోగలుగుతూ ఉన్నాం. This abomination stands. He stands. Where does he stand? In the holy place. Look at it, verse 15. ఇక్కడ 15వ వచనాన్ని ఒకటి మనం చూసుకున్నట్లయితే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయు వస్తువులు పరిశుద్ధ స్థలమందు నిలిచి ఉండుట మీరు చూడగా చదువువాడు గ్రహించునుగాక. Now catch this. This abomination stands upright in the, not anyone, but a specific holy place. He stands. నాశనకరమైన హేయమైన వస్తువులు పరిశుద్ధ స్థలము మందు నిలిచెనుగా మీరు వాటిని చూస్తారు, వాటిని గురించి మీరు చదువుతారు అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తా ఉన్నది. Jesus doesn't say the abomination will stand in a holy place. He doesn't say that. ఎందుకోసమంటే యేసు ప్రభు వారు ఇలాంటి నాశనకరమైనటువంటివి హేయమైనటువంటివి పరిశుద్ధమైన స్థలములో ఉంటాయన్న విషయం యేసు ఎప్పుడూ చెప్పలేదు. But he says he will stand in the one only holy place. కానీ ఇప్పుడు మాత్రము ఇవి ఎక్కడ నిలబడతాయంటే అది పరిశుద్ధమైన స్థలము దగ్గర మాత్రమే అవి నిలబడతాయని తెలియజేస్తూ ఉన్నారు. Interesting. Let's take a little jump over to 2 Thessalonians. దయచేసి ఒక్కసారి ఒక్క విషయంలో ముందుకు వెళదాం. 2వ దశలోనిలకు రాసిన పత్రిక 2 Thessalonians, Paul gives us a little bit more insight about what Jesus is talking about. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు చెప్పబడిన విషయాలు అన్నిటిని గురించి కూడా పౌలు మహాశయుడు దశలోనిక సంఘముతో ఒక కొన్ని విషయాలు ఇక్కడ పంచుకొని ఉన్నాడు. Okay. All of this is talking about the end times. Chapter 2. We'll read verse 3 and verse 4. ఓకే, దయచేసి దశలోనిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలను నేను చదువుతూ ఉన్నానండి. పాస్టర్, కెన్ ఐ రీడ్ ఇన్ మై లాంగ్వేజ్? Yes, go ahead. Yes. Okay. Yeah. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడనో ఏది పూజింపబడనో దానంతటా ఎదురించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండు గనుక ఏ విధముగానైనను ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయకుడే. ఆమేన్. The Antichrist, the man of lawlessness, is going to stand. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంత్యకాలము రాబోతుకి ఇక్కడ పాపపు పురుషుడు ఎక్కడ నిలబడి జీవిస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. He's going to stand and then seat himself in the seat of Moses and proclaim himself as God. ఎందుకోసం అంటే ఆ స్థలము మందు నిలబడి అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలన్నిటి మధ్యలోనూ కూడా దేవుని సువార్తను గురించి అక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. Now I ask you, what is the holy place according to this scripture? ఇక్కడ మనం చూసినట్టు ప్రకారంగా చూసుకున్నట్లయితే అసలు ఆ పరిశుద్ధ స్థలము అనేది ఎక్కడుంటూ ఉన్నది? ఈ వచనం ప్రకారంగా చూడాలి.
The దేవాలయము holy place. అంటే Are you ఆ పరిశుద్ధ స్థలము అనేది ఎక్కడ ఉంటా ఉన్నది? asking us, Galen? Well, go ahead and That you is it. answer it, Jeannie. Well, I That is think in heart portion. That is in our heart. I think the Antichrist is going to, well, a new temple will be built. And I think that will be, I'm not sure that he will be seated there in the temple, that will be the holy place where he's going to proclaim himself as God in that Okay. temple. I'm not sure. All right, now think about this. Uh-huh. David built, or David's son, Solomon, built the first temple. Right. మొట్టమొదటి దేవాలయాన్ని దావీదు కుమారుడైన సొలొమోను దేవాలయాన్ని కట్టి ఉన్నాడు. And it was built in Jerusalem. ఆయన ఎక్కడ కట్టి ఉన్నాడంటే యెరూషలేములో కట్టి ఉన్నాడు. That temple was destroyed by the Babylonians. ఆ యొక్క యెరూషలేములో కట్టబడిన దేవాలయము బబులోను ప్రజల చేత అది కూల్చబడి ఉన్నది. But it was at that place that Solomon prayed, and he prayed that this specific place would be the place where God would look to and answer the prayers of his people. సొలొమోను ఏ ఉద్దేశముతో ఆ దేవాలయాన్ని నిర్మించాడంటే ఈ స్థలములో నుంచి ప్రార్థన చేసినట్లయితే దేవుడు తన ప్రజల వైపు చూస్తాడు అనే విషయాన్ని చూశాడు. So after the Babylonian exile, the people of Israel came back and inhabited Jerusalem once again. And the first thing that they started to do was rebuild the temple. ఎప్పుడైతే బాబిలోను నుంచి బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముకు వచ్చేటప్పుడు వారు ఏమనుకున్నారంటే మరలా తిరిగి యెరూషలేములో దేవాలయాన్ని కట్టాలనుకుంటూ ఉన్నారు. Herod rebuilt the temple. ఆ కొన్నటువంటి రాజు చేత అక్కడ దేవాలయము తిరుగు కట్టబడతా ఉన్నది హేరోదు చేత. And about 60 years AD, that temple was also destroyed, leaving just one wall. అక్కడ చూసుకున్నట్లయితే ప్రపంచ యుద్ధములు వచ్చేటప్పుడు 60 సంవత్సరములో ఆ యొక్క దేవాలయాన్ని కూల్చడము పడద్రోయడం అనేది జరిగింది. That wall is called the Wailing Wall, where the Jews will pray there and put their request into the wall. అక్కడ ఒక గోడ మాత్రమే ఉంటూ ఉన్నది. యూదులందరూ అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వారి ప్రార్థన అవసరతను ప్రభువుకు పంపిస్తా ఉంటారు. But in that place no longer resides a temple dedicated to Jehovah, but there is a mosque that is built there dedicated to Islam, to Allah. ఇక్కడ చూసుకున్నట్లయితే వారు ఏమనుకుంటూ ఉంటారంటే ఇస్లామిక్ కి సంబంధించిన మాస్క్లు అనేవారు వచ్చి వాళ్ళు ఇక్కడ అంతా మళ్ళీ దేవాలయాన్ని కట్టాలి, అల్లాహ్కు వారందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు ఇక్కడ అని ఆ కొనేటువంటి ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉంటూ ఉంటారు. Jesus, Daniel, and now Paul is saying that the Antichrist seats himself in the temple. ఇక్కడ యేసు ప్రభు వారు కావచ్చు, దానియేలు ప్రవచనము కావచ్చు, పౌలు మహాశయుడు సువార్త కావచ్చు, ఏదైనా అది దేవాలయములో అది జరుగు తీరాలి అనే విషయం మీద ఆధారపడుతూ ఉన్నది. There is no temple today. కానీ ఇప్పటికీ కూడా అక్కడ దేవాలయం అనేది కట్టబడలేదు. So the first thing you're going to see is the destruction of that mosque and the temple being rebuilt. ఎందుకోసం అంటే అక్కడ ఉన్న మాస్కులు అక్కడ చేసినటువంటి ప్రతి ప్రయత్నం అంతటిని కూడా అక్కడ పతనం చేయాలి, అని తరిమి వేయాలి, అప్పుడు దేవాలయాన్ని కట్టాలి.
Jesus always, when he was walking on the earth, he says, let it be so that the scriptures can be fulfilled, the prophecies. ఎందుకోసం అంటే యేసు ప్రభు వారు అక్కడ ప్రవక్తల ద్వారా ప్రవచించబడుతున్న ప్రతి ప్రవచనము కూడా అది నెరవేర్పు త్వరలో రాబోతూ ఉంటూ ఉన్నది. So with Daniel, Jesus and Paul is saying that the temple is going to exist, then we have to know that it's going to be rebuilt. ఎందుకోసం అంటే ఆ పౌలు కావచ్చు, దానియేలు కావచ్చు, యేసు ప్రభు వారు కావచ్చు, ఎవరు చెప్పినప్పటికీ కూడా చివరికి అక్కడ దేవాలయము కట్టబడుతూ ఉండాలి. And so during the time of tribulation, when we look at it, we can also look at Jerusalem, and we can look and see the coming of the age. ఎందుకోసం అంటే అంత్యకాలము రాపోతికి మనం అందరూ ఒక భూతద్దం పెట్టుకొని యెరూషలేమును కూడా వెతుక్కోవలసిన పని మనకి ఏర్పడుతూ ఉంటది. What happens in the Middle East is very important to us. ఎందుకోసం అంటే అక్కడ జరుగుతున్న మధ్య కాలపులో ప్రజలకు ఏ రీతిగా జరిగిందో అంతకంటే ప్రాముఖ్యతగా మనకు జరగబోతూ ఉన్నది కాబట్టి. Okay, any questions? No? I had one, but I forgot what it was. It's okay. If I Jai, remember, then I interrupt you later. no, that's all right. Jai, do you have any questions? No, Pastor, I don't have any questions right now. I have Okay. to ask the next week. I have to recollect everything. Then I will ask the next week. Okay. Oh, all right. I Go remember. ahead, Jean. I remember. So at this time when the temple's being built, the Antichrist is the one that's going to have it built, of course, right? Not necessarily. No. No. The Jews, and they're going to be very happy because they're going to have their temple again. This is a deception, a big deception. But this is what the Antichrist wants because that's where he's going to sit, right? Well, yes, because he's going to sit down in that temple. He says, I am God. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఒక దేవాలయం కట్టబడిన తర్వాత యాంటిక్రైస్ట్ అంటే క్రీస్తుకు విరోధి కూడా ఆ దేవాలయంలో కూర్చుని నేనే క్రీస్తును అని అంటూ ఉంటాడు. And you've got to, when we read the book of Daniel, we're going to see this man. He's a man of intrigue, a deceptor. మనం చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథం అంతా ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే అందులోని స్పష్టంగా మనకు కనబడుతుంది ఏం జరగబోతూ ఉన్నది అని. He always moves things around so that he can benefit. ఎందుకోసం అంటే అక్కడున్న విషయాలన్నిటినీ కూడా మనము పరిశీలనాత్మకంగా ఉద్దేశించుకొని మనం చదువుకున్నట్లుగా ఉండాలి. But many of the world will be saying, oh, wow, what a wonderful man. ఏమంటున్న అందరూ కూడా ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అండి, ఎంత బాగా ఉన్నదని అందరూ చెప్పేస్తూ ఉంటారు. We have a lot to study yet, don't we? మనం అందరం కూడా వాటిని ముందుకి మనం వెళ్తూ ఉంటాం. ఆ విషయంలో మనం ఏమాత్రం కూడా మనము భయపడవలసిన పని లేదు. And so we'll continue next week. God helping us, we will come to an understanding of the day of which we live. మనం చూసుకున్నట్లయితే వచ్చే వారము మరలా మనందరం కలుసుకుందాం. ఇంకా బాగా అర్థమయ్యే రీతిగా మనమందరం కూడా నేర్చుకుందాం. Father, I know that the Holy Spirit is with us, giving us understanding. ఆమేన్. ప్రభువా తండ్రి పరిశుద్ధాత్మ మా మధ్యకు నువ్వు ఇచ్చావు, అర్థం చేసుకోవడానికి నువ్వు సహాయం చేసేందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. We are children of light. Amen. We live by light, not by darkness. Amen. ప్రభువా మేమందరము కూడా తండ్రి నీ పిల్లలము, మేము చీకటిలో ఉన్న వారం కాదు, మేము వెలుగులోనికి మేము ప్రభువా మేము దాన్ని చేస్తూ ఉంటాం. And we will walk according to that light. ప్రభువా మేమందరం నీ యొక్క వెలుగు ద్వారాగా మేము ముందుకు నడుస్తూ ఉంటాం. Prepare the hearts of the people to endure
what is coming. ప్రభువా ప్రభువా జరగబోతున్న సత్యం ఏం జరగబోతుందో అనే విషయాన్ని తండ్రి ప్రభువా మీరు ముందుగానే మాకు పిల్లలకు తెలియచేయమని కోరుతూ ఉన్నాను. Thank you for your faithfulness in Jesus' name. యేసు నామములో నాయన మిక్కిల వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. All right. ఆమేన్. We'll see you next week. Yes, Pastor, please upload this one quickly. I will download and